వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఎవరైతే పాలిటెక్నిక్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్, పాలిసెట్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అండ్ కొన్ని అడ్మిషన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మన యొక్క ఛానల్ అనేది పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ దట్ ఈజ్ 15/4/2025, అంటే 2 days మాత్రమే టైం ఉంది. సో ఇంకా ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జామ్ డేట్ April 30, అంటే ఓన్లీ 17 days మాత్రమే ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, మరికొంతమంది అప్లికేషన్స్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ గురించి ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీ పాలిసెట్ 2025లో పాలిసెట్ AP.nic.in లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్, అంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే వెబ్సైట్ ట్రయల్ రన్లో ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజు పే చేయడం జరిగింది. సో ఆ యొక్క అప్లికేషన్ అనేది వ్యాలిడ్ కాదు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ సమ్ క్యాండిడేట్స్ హ్యావ్ పెయిడ్ ₹1 డ్యూరింగ్ టెస్టింగ్ టైం. సో ఆ యొక్క డేటా అంతా కూడా అరేంజ్ చేశారు. సో కాబట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. అది సక్సెస్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదు అంటే కనుక మళ్ళీ అప్లై చేయాలి. అలా అప్లై చేసేటువంటి ప్రాసెస్లో మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీకి, ఏ కాలేజీకి వెళ్ళినా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది ఎర్రర్స్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అది ఒకటి. నెక్స్ట్, కొంతమంది ఈ యొక్క లేటెస్ట్ సిలబస్ ప్రకారం మెటీరియల్ గురించి మన యొక్క సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ పాలిసెట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం అండ్ పాలిసెట్ స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం, క్లిక్ హియర్ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పాలిసెట్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఒక పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ క్వశ్చన్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ పాలిసెట్ వెబ్సైట్లోనే ఇవ్వటం జరిగింది. సో దీని నుండి కూడా మీరు ఈ యొక్క స్టడీ మెటీరియల్ ప్లస్ పాలిసెట్ యొక్క ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఉపయోగించుకుని ర్యాంక్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, దానితో పాటు కొంతమంది స్టూడెంట్స్ అడిగేటువంటిది ఏంటంటే ఫీజుకి సంబంధించినటువంటి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి టోటల్గా ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి వచ్చేసరికి 88 కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్స్ 191 ఉన్నాయి. టోటల్గా 279 ఉన్నాయి. ఈ 279లో 81,420 సీట్స్ ఉన్నాయి. నియర్గా 81,420 సీట్స్. సో వీటిలో ఫీజు ఎలా ఉంటుంది? ఫీజు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి వచ్చేసరికి ట్యూషన్ ఫీజు టోటల్గా 4,700, ₹4,700. ప్రైవేట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి ₹25,000 ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది, ఈ ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. అంటే మీరు ఫీజు అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఉంటుంది అంటే 30 మార్క్స్ ఫర్ అవుట్ ఆఫ్ 120 మార్క్స్. అంటే పాలిసెట్ ఎగ్జామ్లో 120 మార్క్స్కి మీకు 30 మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయినట్టు. ఫర్ SC/ST స్టూడెంట్స్ నో మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు క్వాలిఫై. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే 30 మార్క్స్ వెయిటేజ్ కనుక వచ్చినట్లయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్, మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs.
సో ఎవరైతే ఇన్కమ్ 2.5 లక్షల కంటే బిలో ఉంటుందో, ప్లస్ పాలిసెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై ఉంటారో, వాళ్ళకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. సో కాబట్టి పాలిసెట్ ర్యాంక్ వచ్చి 2.5 lakhs బిలో ఇన్కమ్ ఉంటే మీరు ఎలాంటి ఫీజు కూడా కాలేజీలో పే చేయాల్సినటువంటి పని లేదు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీకు చెప్పినటువంటి సైట్లో చూపించినటువంటి స్టడీ మెటీరియల్ ఉపయోగించుకుని, ప్లస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని, ఆ ర్యాంక్ను బేస్ చేసుకుని కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందంటే, ఎవరికైతే బెటర్ ర్యాంక్ వస్తుందో వాళ్ళు ఫస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే, మన యొక్క టార్గెట్ ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో బెటర్ ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి. ఆ ర్యాంక్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి, ఏ కాలేజెస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఏ ర్యాంక్ అయితే ఎలా వస్తుంది, ప్లస్ ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ప్రస్తుతానికి పాలిసెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా ఫర్దర్గా డే టు డే వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.